రైట్. నమస్తే. నేను మీ సింహాద్రి. ఒకసారి ఈ వీడియో చూడండి. overthrown from power and these the discourse of you can see ఈ వీడియో చూసి ఎవరో అనుకునేరు ఈయన తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అన్నమలై గారు. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ ఈ విధంగా కొరడతో కొట్టుకుంటా ఉన్నాడు. అన్నా యూనివర్సిటీలో మహిళలపైన జరుగుతున్న లైంగిక వేధింపులకు సంబంధించి అక్కడి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, దానిపైన ఏ రకమైన ముందడుగు కూడా వేయట్లేదని చెప్పేసి అన్నమలై గారు ఆయన యొక్క నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ఇట్లా రోడ్డు మీదకి వచ్చి అంగి విప్పేసుకొని కొరడాతో కొట్టుకుంటా ఉన్నాడు. సరే, దీని వెనుక ఉన్న అసలైన కారణం ఏంది, మరి ఆయన ఇంత చేయాల్సిన అవసరం ఏమున్నదంటే కేవలం మహిళలపైన జరుగుతున్న లైంగిక వేధింపులు, మహిళలపైన లైంగిక వేధింపులు జరుపుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని ఆయన యొక్క బాధను, ఆవేదనను ఈ విధంగా వ్యక్తం చేసిండు. సరే, ఒక రకంగా సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఒక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడైన అన్నమలై గారు, ఈయన మాజీ పోలీసు అధికారి, ఆ యొక్క పదవిని ఈయన వదిలేసుకున్నాడు, దానికి రాజీనామా చేసిండు, పోలీస్ శాఖ నుంచి తప్పుకొని రాజకీయాలకు వచ్చి ఈ విధంగా ఆయనే సరే పోరాడుతూ ఉన్నాడు. సంతోషం. అటువంటి వ్యక్తి కూడా ఇట్లా చొక్కాను విప్పేసి కొరడాతో కొట్టుకొని తన యొక్క నిరసనను వ్యక్తం చేయడం అనేది గర్వకారణం. మరి ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మరి ఎక్కడా కూడా మహిళలపైన ఇట్లా లైంగిక వేధింపులు జరగట్లేదా అనేది ఒక్కసారి ఆ క్వశ్చన్ చూసుకుంటే దాని వెనకాల చాలా పెద్ద లిస్ట్ కనిపిస్తుంది. అన్నమలై గారు, ఇది నేను మీకు మాత్రమే చెప్పాలనుకోవట్లేదు, యావత్ భారతదేశానికి చెప్పాలనుకుంటున్నా, మీ భారతీయ జనతా పార్టీకి చెప్పాలనుకుంటున్నా. మనం గతంలో చూసుకుంటే మణిపూర్లో మహిళలను నిండు నగ్నంగా ఒంటి మీద ఒక్క నూలుపోగు కూడా లేకుండా చెప్పుల దండ వేసి ఊరేగింపు చేసిండ్రు. ఆ మహిళలు అంత పెద్ద తప్పేం చేసి ఉంటారు? ఆ మహిళలు మర్డర్ చేసిర్రా? వాళ్ళు ఎవరిపైనా లైంగికంగా వేధించిండ్రా? లేకపోతే 100 కోట్లు తిన్నారా? లేకపోతే ఎవరికైనా నిప్పంటించి తలగబెట్టిండ్రా? ఏ తప్పు చేయని మహిళలు చిన్న చితక ఏదో మిస్టేక్స్ అయి ఉంటాయి, దానికి కూడా ఊరి జనమంతా కూడా నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి నగ్నంగా నిలబెట్టి వాళ్ళని ఊరేగించారు. అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి, అటువంటి దరిద్రమైన సంఘటనలు ఈ భారతదేశంలో చూడాల్సి వస్తుంది. మరి మణిపూర్లో ఎవరున్నారు సార్? మణిపూర్లో ఎవరున్నారు? దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? మహిళలపైన లైంగిక వేధింపులు జరుపుతున్నారు ఒక యూనివర్సిటీలో అంటే మీరు చొక్కా విప్పేసుకొని కొరడాతో కొట్టుకుంటే, 2 మహిళలను ఒంటి మీద ఒక్క నూలుపోగు లేకుండా ఊరు మొత్తం కూడా ఊరేగింపు చేసింది. దానికి ఏం విప్పేసుకొని కొట్టుకోవాలి? ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. మీరు చేస్తున్న పనికి మేము అభినందిస్తాం, బట్ మీ పార్టీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న అనార్థాలను పట్టించుకోనందుకు మరి మేము మిమ్మల్ని ఏం చేయాలి అనేది కూడా మీరే చెప్పండి. ఎందుకంటే మీ భారతీయ జనతా పార్టీకి చెందిన బ్రిజ్భూషణ్ అనే ఒక ఎంపీ ఈ దేశానికి గర్వాన్ని తీసుకొచ్చేవాళ్ళు, ఈ దేశం యొక్క ఖ్యాతిని నిలబెట్టేవాళ్ళు. రెజ్లర్లను, అథ్లెట్లను లైంగికంగా వేధించిండు అని చెప్పేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర. వాళ్ళకి న్యాయం చేసిండ్రా? దాన్ని ఎవరైనా పట్టించుకున్నారా? బ్రిజ్భూషణ్ పైన చర్యలు తీసుకున్నారా? ఒక అధికార పార్టీలో ఉన్న వ్యక్తి, ఎంపీ అయిన వ్యక్తి ఈ దేశం కోసం అనినిత్యం పోరాటం చేసే రెజ్లర్లు, అథ్లెట్లు వాళ్ళపైన లైంగిక వేధింపులు జరిపినట్టే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? ఇప్పుడు చెప్పుండ్రి. ఏం విప్పేసుకొని కొట్టుకోవాలి? ఈ దేశంలో సమస్యలు లేవా? ఈ దేశంలో ఆడవాళ్ళపైన లైంగిక వేధింపులు లేవా అంటే ఉన్నాయి, ప్రతి చోట ఉన్నాయి. ఒక్క తమిళనాడే కాదు, తెలంగాణలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి, పంజాబ్లో ఉన్నాయి, ప్రతి చోట ఉన్నాయి. బట్ ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఒక అధికార పక్షం పైన ఏ విధంగా అయితే మనం పోరాటం చేస్తామో, ఏ విధంగా అయితే నిరసన వ్యక్తం చేస్తామో, అట్లనే మనం అధికారంలో ఉన్న చోట కూడా అక్కడ జరుగుతున్న అనార్థాలకు మనం అట్లనే బాధ్యత వహించాలి. అక్కడ జరుగుతున్న తప్పులపైన మనం అట్లనే చర్యలు తీసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఇంటికి పెద్ద మనిషి ఉంటే, ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటే ఫస్ట్ భార్యని చక్కబెట్టుకొని, తల్లిదండ్రులను చక్కబెట్టుకొని, పుట్టిన పిల్లల్ని చక్కబెట్టుకొని, ఆ తర్వాత 10 మందిలకు పోయి పంచాయతీ చెప్తే బాగుంటుంది. ఓ పిల్లగా నువ్వు గట్ల చేసినావు, ఓ పెద్దగా నువ్వు గిట్ల చేసినావు, గిది తప్పు అని 10 మందిలకు పోయి పంచాయతీ చెప్పే ముందు మన ఇంటిని మనం చక్కబెట్టుకోవాలి. మన ఇంట్లో ఏడేసిన గొంగలు ఆనే ఉంటుంది, ఎవరి మాట మీద ఆళ్ళే ఉంటారు, ఎవరి దారిలో ఆళ్ళే పోతుంటారు. కానీ మనం 10 మందికి పోయి పంచాయతీ చెప్తే అది సిగ్గుచేటుగా ఉంటుంది, అది చాలా సిగ్గుచేటుగా ఉంటుంది. ఈ మాట నేను కేవలం అన్నమలైనో లేకపోతే భారతీయ జనతా పార్టీనో అనట్లేదు, ఎవరినైనా సరే. నేడు ప్రతిపక్షంలో ఉండి ఇదే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎన్నో ధర్నాలు చేస్తుంది, ఎన్నో నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నది. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల కాలంలో ఎవరు చచ్చిపోలేదా అంటే ఎంతమంది చచ్చిపోలే? వాటన్నిటికీ మరి అప్పుడేం చేసిండ్రు?
అంటే 10 ఏళ్ల కాలంలో ఎవడు ఎంత చచ్చిపోయినా, ఎన్ని అనర్థాలు జరిగినా ఏం గాదు. ఒక వచ్చిన ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాత్రం మనం మొత్తం చురకలు పెట్టాలి, ఉర్రూతలు ఊగాలి, పరుగులు తీయాలి, దుమ్మెత్తిపోయాలి. అంటే సరే ప్రతిపక్షంలో ఉండి మీ డ్యూటీ మీరు చేస్తున్నారు బానే ఉంది. బట్ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తుర్రు అనేది గూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అధికారంలో ఉండి మీరు అధికార దుర్వినియోగం చేయకుండా మీరు సక్రమంగా బాధ్యతలు నిర్వహిస్తే ప్రతిపక్షాలకు అసలు తావే ఉండదు. ఎందుకంటే ఎప్పుడు అనుడితే మీరే అధికారంలో ఉంటారు. మీరు మంచి చేస్తే ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓడగొడతారు? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.